అందరికీ నమస్కారం. నేను రామప్ప టీవీ CEO బుర్రా కిరణ్ కుమార్ గౌడ్. టుడే స్పెషాలిటీ ఏంటంటే వినాయక చవితి. యావత్ దేశ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎందుకంటే మన దేశం మొత్తం మన జరుపుకునేటువంటి పండుగ వినాయక చవితి. వినాయకుని పుట్టినరోజు సందర్భంగా మనం వినాయక చవితి జరుపుకుంటాము. సో మనం వివరాల్లోకి వెళ్తే ఒకసారి ఈనాడు పేపర్లో ఉన్నటువంటి వార్తలు ఏంటనే ఒకసారి చూసుకుందాం. సో ఈనాడు ఒకసారి పేపర్ చూసుకున్నట్లయితే వరదలతో అపార నష్టం అని ఒక టైటిల్ ఇచ్చాడు. అదేవిధంగా ప్రాథమిక అంచనా 5,438 కోట్లు, కేంద్రం తక్షణ సాయం అందించాలి. సో ఈ పక్క కనుక చూసుకున్నట్లయితే విధేయుడికే పిసిసి పీఠం. మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విధేయుడికే పిసిసి పీఠం అప్పచెప్పింది. సో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్. ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే బీసీలను కూడా గుర్తించి వారికి మంచి అవకాశాలు ఇచ్చినందుకు, తెలంగాణలో కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి రామప్ప టీవీ తరపున కృతజ్ఞతలు. సో వివరాల్లోకి వెళ్తే అధైర్యపడద్దు, అండగా ఉంటాం. నెక్స్ట్, వ్యవసాయ కమిషన్ చైర్మన్గా ఎం కోదండరెడ్డి, ఆకునూరి మురళి, నిరంజన్. సో వీళ్ళది ఒకసారి కనుక విషయం చూసినట్లయితే విద్యా కమిషనర్కు ఆకునూరి మురళి, బీసీ కమిషన్కు నిరంజన్ అధ్యక్షతన పాలక మండలి ప్రభుత్వం ఉత్తర్వులు. సో కాంగ్రెస్లో చేరిన రైజర్లు వినేష్ అండ్ బజరంగ్. ఇలా ముఖ్యమైన వార్తలు మెయిన్ పేపర్లో వచ్చిన వార్తలు ఇలా ఉన్నాయి. ఎల్ఐసి యాడ్ ఇచ్చింది. నెక్స్ట్ ఇది కూడా యాడ్, సిగ్నేచర్ యాడ్ అట, సిల్వర్ ఇలాచి. గణేష్తో పాటు కొత్త టెక్కి మీ ఇంటిలోకి స్వాగతం పలకండి. సో రిలయన్స్ డిజిటల్ యాడ్ ఇచ్చింది. 15,000 అట డిస్కౌంట్. కొంచెం గమ్మతే ఉన్నది. కళా సరస్వతి భానుమతి ఎవరు? ఇటు చలనచిత్ర రంగంపై అటు సాహిత్యంలో తనదైన చెరగని ముద్ర వేసిన భానుమతి రామకృష్ణ శత జయంతి సంవత్సరం ఇది. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి, విలక్షణ వ్యక్తిత్వం భానుమతి సొంతం. ఒంటరి పోరాటం ఈమె భానుమతి. స్లాబుల సవరణ సాధ్యమేనా? ఈరోజు నేను హెడ్డింగ్స్ అందించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఒక మదర్ తెరీసా గురించి చిన్న విషయం సార్ చూసుకున్నట్లయితే, ఒక మంచి మాట, మదర్ తెరీసా గారు చెప్పిన మంచి మాట ఒకసారి చూడండి. ఎంత ఇస్తున్నామని కాదు, ఎంత ప్రేమతో ఇస్తున్నామన్నది ముఖ్యం. దాన ధర్మాలు జాలితో చేయవద్దు. సాటి మనిషి పట్ల గౌరవంతో